ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము పాపము నుండి ప్రభు యొక్క సేవలోనికి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. పాపములో జీవించేటువంటి వ్యక్తి ప్రభు యొక్క సేవలోనికి రాగలరా? ఇస్ ఇట్ పాసిబుల్? అది మొదటి ప్రశ్న అండి. రెండవదిగా మరి చూసినట్లయితే పాపంలో జీవిస్తున్నటువంటి వారిని మరి గమనించినట్లయితే వారి మీద ఉన్నటువంటి ప్రభావం అండి, వారు ఎందుకు అటువంటి జీవితంలోనికి వెళ్తుంటున్నారు? మరి చాలా మందిని మరి గమనించినట్లయితే వారి మీద ఉన్నటువంటి ప్రభావం కొన్ని సందర్భాలలో కుటుంబం యొక్క ప్రభావం ఉంటుంది, మరి కొంత సందర్భాలలో స్నేహితుల యొక్క ప్రభావం ఉంటుంది, మరి కొన్ని సందర్భాలలో పరిస్థితులను బట్టి వారు పాపంలోనికి వెళ్ళేటువంటి వ్యక్తులుగా మరి చాలా మందిని మనం చూస్తుంటామండి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము పాపములో నుండి ప్రభు యొక్క సేవలోనికి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. ఈరోజు సందేశంలో మనం చూసినట్లయితే కుటుంబమును గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదే రీతిగా యవనస్తులను గురించి కూడా అండి. ఏ విధంగా ఒక కుటుంబము ఒక వ్యక్తిని మారుస్తుంది, ఏ విధంగా ఒక సమాజము అనేటువంటిది ఒక వ్యక్తిని మారుస్తుంది అనేటువంటి అంశము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాహాబు అనబడినటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సౌలు పౌలుగా మారినట్లుగా, ఆ యొక్క సమరయ స్త్రీ సువార్థికురాలుగా మారినట్లుగా, సో చాలా మంది జీవితంలో కూడా పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క సేవకులుగా వాళ్ళు మారినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అయితే ఈరోజు యెఫ్తాను గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. యెఫ్తా తన సహోదరుల ఎదురు నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలండి, యెఫ్తా జీవితంలో మనం చూసినట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయములను లేదా భాగములను మనం చూడబోతున్నాం. మొదటిది ఏంటిదంటే పాపములో జీవించిన యెఫ్తా, అది మొదటి భాగం. రెండవదిగా ఏంటిదంటే పాపమును ఒప్పుకున్న యెఫ్తా. మూడవ భాగం ఏంటిదంటే అభిషేకం పొందుకున్నటువంటి యెఫ్తా. ఈ 3 భాగములను గురించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. సరే, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, అతడు పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము వచ్చి యెఫ్తా యొద్ద చేరెను. ప్రియమైన వాళ్ళారా, యెఫ్తా జీవితంలో మనం చూసినట్లయితే స్పిరిచువల్ డిస్ట్రక్షన్ జరిగిందండి, ఆత్మీయంగా పతనము. మీరు అనొచ్చు, ఏ విధంగా అతడు ఆత్మీయంగా ఉన్నాడు, ఏ విధంగా ఆత్మీయంగా పతనం అయ్యాడు, నేను తర్వాత భాగంలో చూపించబోతున్నానండి. రెండవదిగా చూసినట్లయితే సమాజములో అతడు పతనమైనటువంటి వ్యక్తి. మూడవదిగా చూసినట్లయితే కుటుంబంలో ప్రేమను కోల్పోయినటువంటి వ్యక్తి. నాలుగవదిగా చూసినట్లయితే సమాజము కూడా యెఫ్తాను తిరస్కరించినట్లుగా లేదా రిజెక్ట్ చేసినట్లుగా మరి చూడగలమండి. ఎందుకు ఈరోజు అనేక మంది యవనస్తులు పాపములో వెళ్తుంటున్నారు? ఎందుకు వారు అనేకమైన అఫైర్స్ గుండా వెళ్తుంటున్నారు? లేదా అనేకమైనటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులు అందామా, లేదా పాపపు పరిస్థితుల గుండా ఎందుకు యవనస్తులు వెళ్తుంటున్నారు? కారణం ఏంటిదో తెలుసా? వారి జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వారి జీవితంలో వారు వెళుతున్నటువంటి స్థితిగతులు, లేదా కుటుంబం యొక్క ప్రభావము కూడా చాలా ఉంటుందండి. దేవుని వాక్యంలో చూద్దామా? న్యాయాధిపతులు 11వ అధ్యాయము 11వ వచనము మనం చూద్దామా? జడ్జెస్ చాప్టర్ 11 వర్స్ 11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. చాలండి, యెఫ్తా జీవితంలో అకస్మాత్తుగా మిస్పా అనుభవము. కొద్దిసేపు మనం ధ్యానించుకుందామా? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిస్పా? మిస్పా అనుభవం అంటే ఏంటిది? ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడింది కదా, యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసిపోయాడు. ఎప్పుడైతే పెద్దలు వచ్చి యెఫ్తా దగ్గరికి, యెఫ్తా మరి అమ్మోనీలు మా మీదకి యుద్ధంకి వస్తున్నారు, నీ సహాయం మాకు కావాలి అన్నప్పుడు యెఫ్తా అన్నటువంటి మాట మనకందరికి చదువుకున్నాం, ఇంతవరకు కూడా తెలుసు. మీరు నా మీద పగపట్టి నన్ను వెలివేస్తేనే నా సహాయము మీకు కావాలనా? వాళ్ళు అన్నటువంటి మాట, మేము నిన్ను న్యాయాధిపతిగా ఏర్పరచుకుంటాం. సో ఆ సమయంలో యెఫ్తా అన్నటువంటి మాట, అమ్మోనియల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తే నేను మీకు అధికారిని అవుతానా? నేను మీకు న్యాయాధిపతిని అయిపోతానా? ఈ మాటలు మాట్లాడిన తర్వాత యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్ళినట్లుగా మనం చూడగలమండి. సరే, దేవుని వాక్యంలో రాయబడింది కదా,
అప్పుడు యెఫ్తా మిస్పేలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అకస్మాత్తుగా ప్రార్థనా పరుడుగా మారిపోయాడండి. తన సంగతి యెహోవాకు వినిపించాడు అంటే అర్థం ఏంటిదంటే, అకస్మాత్తుగా యెఫ్తా హి బికేమ్ ఏ ప్రేయర్ వారియర్ ఆర్ ఏ ప్రేయింగ్ పర్సన్. యెఫ్తా అనుకునిండొచ్చు, ఒకవేళ ఎక్సైట్ అయిపోయిండొచ్చు, ఓ నా యొక్క అవసరత మీకు వచ్చిందా, లేదా ఒకవేళ ఆ విధంగా గర్వించి ఉండవచ్చండి, నేను న్యాయాధిపతినా, ఒకవేళ పరవశించి ఉండవచ్చు. అయితే యెఫ్తా అలా చేయలేదు. యెఫ్తా ఉప్పొంగిపోలేదు. యెఫ్తా ఎగ్జైట్ అవ్వలేదు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, మిస్పేకు వచ్చి యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాను. నాకు అనిపించింది ఎంత బాధపడి ఉంటాడండి యెఫ్తా. నాకు అనిపించింది ఏమని వినిపించింటాడు యెహోవా కంటే, ప్రభువా నేను ఒక వేశ్య కుమారుని నాయన, ప్రభువా నా తండ్రి ఇంట నాకు స్వాస్థ్యం లేదు, ప్రభువా ఈ పెద్దలు నన్ను వెలివేశారు. నాకు అనిపించింది టోబు దేశంలో అతను ప్రార్థన చేసుకోలేకపోయి ఉంటాడు. కారణం ఏంటిది? అల్లరి వాళ్ళ సహవాసము. ఎప్పుడైతే నీ సహవాసములో నీ అల్లరి, ఒకవేళ అల్లరి వాళ్ళు ఉంటున్నారా, లేదా పాపంలో జీవిస్తున్న వారు ఉంటున్నారా, నీ జీవితంలో ఇంకా ప్రార్థన ఉండదు. ఎప్పుడైతే అల్లరి వాళ్ళను విడిచిపెట్టి టోబు దేశమును విడిచిపెట్టి మిస్పాకు వచ్చాడో, అతడు యెహోవా సన్నిధిలో వినిపించడం ప్రారంభించాడు. యెఫ్తా కూడా అండి టోబు దేశం నుంచి అతడు యొక్క యుద్ధములు చేయకముందు మిస్పాకు వచ్చాడు. తన హృదయంలో ఉన్నదంతా కూడా కుమ్మరించాడు. పాపములు ఒప్పుకోవడం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళ మొదటిది యెఫ్తా జీవితంలో పాపపు జీవితమును కలిగి ఉన్నాడు. రెండవదిగా పాపములను ఒప్పుకోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న, డూ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిస్పా అనుభవము నీవు కలిగి ఉన్నావా? లేదా ఇంకా కూడా పాపపు జీవితంలోనే కొనసాగుతుంటున్నావా? లేదా మిస్పాలోనికి వచ్చి పాపములను ఒప్పుకునే జీవితంలో నీవు ఉంటున్నావా? యెఫ్తా జీవితంలో 3వ భాగంలోకి వద్దామా? న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకుందాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగెను. చాలండి, యెఫ్తా యొక్క ప్రయాణం మీరు చూడండి. టోబు దేశం నుంచి వచ్చాడు, అల్లరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చాడు. యెఫ్తా అంట గిలాదు మనష్షేలను సంచరించుచు గిలాదు ఆ యొక్క మనష్షే నుంచి అమ్మోనియల యొద్దకు సాగెను. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఎందుకు ఆ యొక్క యెఫ్తా గిలాదు మనష్షేలకు వచ్చాడంటే, ఎక్కడైతే అవమానము పొంది లేదా తృణీకరింపబడి వెళ్ళిపోయాడో దేవుడు అతన్ని అక్కడ గణపరిచాడు. మొదటి విషయం. రెండవదిగా దాని అర్థం ఏంటిదంటే, ప్రియమైన వాళ్ళరా, ఇంతకు ముందు టోబు దేశములో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ పాపము అందమా లేదా ఒక ఫారిన్ ల్యాండ్లో ఉన్నటువంటి యెఫ్తా ఇప్పుడు అకస్మాత్తుగా గిలాదులోనికి వస్తుంటున్నాడు. దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క యుద్ధములు చేయడానికి. 30వ వచనంలో మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, యెహోవాకు మ్రొక్కుకొనెను. దాని అర్థం ఏంటిదంటే, ఇంతకు ముందు యెఫ్తా జీవితంలో తన యొక్క భాగ్యస్వాములు అందమా లేదా తన యొక్క పార్ట్నర్స్ ఎవరంటే అల్లరి వాళ్ళు, తన యొక్క సహవాసం ఎవరంటే అల్లరివాడు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా తన ప్రాంతము మారిపోయింది. టోబు నుంచి గిలాదు మనష్షేలోనికి వచ్చేసాడు. మరి చూసినట్లయితే అల్లరి వాళ్ళ దగ్గర నుంచి వారి యొక్క పార్ట్నర్షిప్ ఒకవేళ బ్రేక్ చేసుకున్నాడు. ఇప్పుడు యెహోవాకు మొక్కుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? దేవునితో భాగ్యస్వామ్యం అందమా, దేవునితో పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాడండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? హూ ఈజ్ యువర్ పార్ట్నర్? నీ పార్ట్నర్ ఎవరండి? ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో యవనస్తులు ఉన్నట్లయితే, యవనస్తులారా, హూ ఈజ్ యువర్ పార్ట్నర్? నీ పార్ట్నర్ ఎవరుగా ఉంటున్నారు? టోబు దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగానే ఉన్నావా లేదా మిస్పాకు వచ్చావా? టోబు దేశంలోనే ఉంటున్నావా లేదా ఒకవేళ గిలాదు మనష్షేలోనికి వచ్చి ఉంటున్నావా? ఆ తర్వాత దేవుడు యెఫ్తాను వాడుకొని బలమైన యుద్ధము చేసే వ్యక్తిగా మార్చాడండి. ఈరోజు దేవుడు యెఫ్తా జీవితం ద్వారా మీతో మాట్లాడిన మాట ఏంటిది? సందేశము. మొదటిగా యెఫ్తా పాపములో జీవించాడు. రెండవదిగా యెఫ్తా మిస్పా అనుభవం కలిగి పాపములను ఒప్పుకున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని యెహోవాతో భాగ్యస్వామ్యం చేసేసాడు. పార్ట్నర్షిప్. హీ బికేమ్ ఏ పార్ట్నర్ విత్ గాడ్. దేవునితో జత కలిశాడండి. హీ బికేమ్ ఏ కో వర్కర్ ఆర్ కో లేబరర్ విత్ గాడ్. దేవునితో జత పనివాడుగా మారిపోయాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట,
తల్లిదండ్రులారా లేదా కుటుంబంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ యొక్క కుటుంబము లేదా నీవు ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రభావం చేస్తుంటున్నావు, లేదా పరిస్థితులు ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తున్నాయి, లేదా ఒకవేళ యవనస్తులారా, హూ ఇస్ యువర్ పార్ట్నర్? నీ యొక్క జత ఎవరు? నీ పార్ట్నర్ ఎవరు? అల్లరి వాళ్ళు ఉన్నారా? లేదా బైబిల్ కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చొనక. పాపపు మార్గములో ఒకవేళ నీవు ఉంటున్నావా? ఈ సందేశము నీ కొరకే. దేవుడు మీతో మాట్లాడుతుంటుండగా పాపములో నుంచి బయటికి వచ్చి పాపములను ఒప్పుకుంటూ మిశ్వ అనుభవం కలిగి దేవునిని ఒక పార్ట్నర్గా పెట్టుకోవాలి అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞత స్తుతి ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాను ప్రభా. తండ్రి, ఒక అద్భుతమైన సందేశము నాయనా. పాపములో నుంచి ప్రభు యొక్క సేవలోనికి యెఫ్తా వచ్చాడు అనేటువంటి సందేశం అయ్యా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి వారిని బలపరిచి ఉంటున్నాక నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, ఎవరైతే ప్రభా మొట్టమొదటిగా తల్లి తండ్రి ప్రేమను కోల్పోయారు, తన అన్న అక్క చెల్లి తమ్ముడు ప్రేమను కోల్పోయారు, తన బంధువుల యొక్క ప్రేమను వారు కోల్పోయారు, అయ్యా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పెద్దల యొక్క ప్రేమ సమాజంలో ఒకవేళ వారు వెలివేయబడి ఉన్నారేమో ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, వారిని మీరు చేయి పట్టుకొని నడిపించి అయ్యా ఉన్నతమైన శిఖరములకు మీరు వారిని చేర్పించుమని నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఐ ప్రే, టేక్ దెమ్ into higher levels, my God. అయ్యా, ఉన్నతమైనటువంటి స్థితిగతులలోనికి మీరు వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. తండ్రి, నీకే స్తోత్రము నాయనా. ఎవరైతే ఏ రోగము చేత, తండ్రి వ్యాధి చేత, సమస్యల చేత బాధపడుతుంటున్నారో ప్రభా, అటువంటి వారందరినీ మీరు విడిపించండి ప్రభా. అటువంటి వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రము స్తోత్రము ప్రభా. తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతి ఆరాధన తెలియజేసుకుంటూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమిన వాళ్ళరా, జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్రతి సాయంత్రం 7 గంటలకి టీడీ ప్రసన్న కుమార్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వీక్షించండి. 7 గంటల నుంచి 8 గంటల వరకు స్తుతి ఆరాధన, సందేశము, ప్రార్థనలు, మీ అందరి కొరకు అయిన స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్. దయచేసి మీ యొక్క 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క బెల్ ఐకాన్ క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.